కుప్పవోలి ప్రాణం విడిచాడండి. దేనికి? అబద్ధం ఆడినందుకు అక్కడే కుప్పగొలిపోయాడు. ప్రాణం పోగొట్టుకున్నాడు. ఇంతకైనా అన్నప్పుడు, అయ్యా భయపడి తప్పు జరిగిందయ్యా, కొంచెం ఇంట్లో పెట్టుకొని వచ్చానన్నాయంటే ప్రాణం అన్నా దక్కితేమో, దేవుడు క్షమించేవాడు. ఇందుకే అన్నాడు. మనుషులతో అబద్ధాలు ఆడిన సంగతులు ఒక విధమైన నష్టాలు సమకూరిస్తే, దేవునితోనే అబద్ధం ఆడితే ప్రాణ నష్టమే సంభవిస్తుందండి. దేవుడు అవకాశం ఇచ్చాడు, అడిగాడు, దేవునితోనే అబద్ధం ఆడాడు. అబద్ధం ఏం చేసింది? ప్రాణం పోయింది, ప్రాణం పోగొట్టుకున్నాడు. దేవుని సన్నిధిలో బాధ్యతలు తీసుకున్నాడు, పరిశుద్ధాత్మను పొందారు, దేవునికి ఇవ్వాలని ఆశపడ్డారు. ఒక్క అబద్ధంతో ప్రాణం పోగొట్టుకున్నాడు. వెంటనే అక్కడ యవనస్తులు ఆయన తీసుకుని వెళ్ళి పాతి పెట్టారు. ఈలోపు వాళ్ళ ఆవిడ వచ్చింది. ఈ జరిగిన సంగతులు ఏమి ఆమెకు తెలియదు. నీవు నీ భర్త కలిసి ఇంతకీ అన్నారా అంటే ఆమె కూడా ఏముంది? ఇంతకీ అంది. ఇద్దరు అబద్ధికులు, భార్యాభర్త ఇద్దరు అబద్ధికులు.